నమస్తే ఫ్రెండ్స్, యూట్యూబ్ కోసం స్టాండ్ అయితే తెప్పించా, ట్రైపాడ్ స్టాండ్ ని. సో దాన్ని ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ మణికంఠ, మీరు చూస్తున్నారు ఎస్ఎం టెక్ హంటర్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ట్రైపాడ్ స్టాండ్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఈ స్టాండ్ అయితే నేను మీషో ద్వారా తెప్పించాను. ఈ ట్రైపాడ్ స్టాండ్ని అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేదా అదర్ ఏ షాపింగ్ వెబ్సైట్లో చూసినా కూడా 500 ఎబోనే ఉంటుంది. 500 లోపు బడ్జెట్లో అయితే నాకు కావాలి. బడ్జెట్లో వెతికితే లాస్ట్కి మీషోలో అయితే నాకు దొరికింది. సో దీని ప్రైస్ వచ్చేసి 290 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ నాకు ఆఫర్ పోను 240 రూపీస్కి అయితే వచ్చింది. సో దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. ప్రోడక్ట్ అయితే ఇదండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ప్రోడక్ట్ని అయితే చెక్ చేసుకున్నాను. మీకోసం అయితే మళ్ళీ ప్యాక్ చేసి పెట్టాను. సో ఇప్పుడైతే ప్రోడక్ట్ని బయట తీద్దాం. ప్రోడక్ట్ని అయితే ఇంత పెద్ద బాక్స్లో అయితే ఇచ్చారు. ఇవ్వండి, బాక్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను. దీని లోపల కంప్లీట్గా మనకి బబుల్ కవర్ ఉంటుంది కదా, దాంట్లో ర్యాప్ చేశారు. సో ఒకసారి బయట గుంజేసి అసలు బాక్స్ ఇది, దానికి సేఫ్టీ బాక్స్ అనమాట. దీన్ని అయితే పక్కన పడేసి దీన్ని పక్కన పడేసి సో ఇప్పుడు ఈ ర్యాప్ని అయితే ఇచ్చేద్దాం. స్టాండ్ వచ్చేసి ఇదండి. స్టాండ్ అయితే ఇది. అండ్ దీంతో పాటుగా స్టాండ్ని పెట్టుకోవడానికి అయితే ఒక చిన్న బ్యాగ్ లాంటిది అయితే ఇచ్చారు. ఫోన్ లేదా కెమెరా లాంటివి పెట్టుకోవడానికి అయితే మనకి చిన్న హోల్డర్ అయితే ఇచ్చారు. సో ఇదైతే నేనైతే మొబైల్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తా. కావాలి అంటే మీ దగ్గర కనుక గోప్రో లాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక స్క్రూ అయితే ఇచ్చారు. ఈ స్క్రూకి సెట్ చేసుకొని మనం గోప్రో లాంటి దాన్ని అయితే మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట, హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ దీనికైతే ఇక్కడ ఒక లెవెల్ పైప్ ఇచ్చారండి. ఈ లెవెల్ పైప్ని బట్టి మనం స్టాండ్ ఎక్కడైనా నిలబెట్టిన సమానంగా ఉందా లేదా, ఏ సైడ్ అయినా బెండ్ ఉందా అన్నది చూసుకోవడానికి అయితే ఈ లెవెల్ పైప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ దీన్ని అయితే నేను ఆల్రెడీ కంప్లీట్గా ఫిక్స్ చేసి ఉంచాను. ఫిక్స్ చేసింది ఏం లేదు, ఆల్రెడీ ఇదంతా ఫిక్స్ అయ్యే వస్తుంది. జస్ట్ ఇది ఫిక్స్ చేసుకోవాలి. సో దీని అయితే ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నాను. కింద స్క్రూ ఉంటుంది. స్క్రూ మీద ఫింగర్ పెట్టి దీన్ని ఇట్లా రొటేట్ చేసుకుంటా పోవాలి. రొటేట్ చేస్తూ ఉంటే టైట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఫిక్స్ చేస్తే ఇట్లా వస్తుంది, మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని మనం అప్రాక్సిమేట్ 3 feet హైట్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ పెంచుకోవాలంటే మాత్రం ఇక్కడ చిన్న చిన్న లాక్స్ ఇచ్చాడు. సో ఈ లాక్స్ని ఓపెన్ చేస్తే మనకి స్టాండ్ అయితే ఓపెన్ అవుతుంది. సో లెగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం 4 levels ఇచ్చారండి. మొత్తం 4 levels ఓపెన్ చేసుకుంటే మనకి అప్రాక్సిమేట్ 3 feet హైట్ వరకు అయితే వస్తుంది ఇది. అండ్ ఫైనల్ సైడ్, 4th సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. 4th సైడ్ కూడా ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా హైట్ అయితే చూస్తున్నారు కదా, ఈ హైట్ అయితే వచ్చింది. కావాలంటే మనం ఇక్కడ స్క్రూ ఇచ్చాడండి. ఈ స్క్రూని లూజ్ చేసుకొని దీన్ని కూడా మనం ఈ విధంగా పైకి లేపచ్చు. ఈ విధంగా పైకి లేపుకుంటే స్టాండ్ అయితే మనకి కంప్లీట్గా ఈ హైట్ వస్తుంది. సో అప్రాక్సిమేట్ 3 feet హైట్ అయితే ఉంది. సో ఈ స్క్రూతో మనం ఇది పైకి లేపుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చిన చిన్న స్క్రూ ఉంది కదండి, ఈ చిన్న స్క్రూని జస్ట్ ఈ విధంగా టైట్ చేసేసుకుంటే మనకి స్టాండ్ అనేది స్లిప్ అవ్వదన్నమాట. సో ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. బడ్జెట్లో ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇంకొద్ది హైట్ ఉంటే బాగుంది అనిపించింది నా ఫీలింగ్ అయితే. ఎవరైనా మామూలుగా టేబుల్ మీద కూర్చొని వీడియోస్ రికార్డ్ చేసుకునేవాళ్ళు, లేదా మొబైల్తో ఫోటో షూట్స్ చేసుకునేవాళ్ళు, ఫోటోస్ దిగేవాళ్ళు, వాళ్ళకైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్రోడక్ట్ లింక్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళైతే మీరు ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు. సో ఈ వారం వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్.